హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ అదిరిపోయే గుడ్ న్యూస్ అయితే వచ్చిందండి. సో రైతుల ఖాతాలలోకి అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించినటువంటి చివర విడతతో పాటు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించిన 22వ విడత డబ్బులను విడుదల చేసేందుకు ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ గుడ్ న్యూస్ అయితే ప్రకటించారండి. సో ఈ రోజున జరగబోతున్నటువంటి క్యాబినెట్ మీటింగ్‌లో దీనికి సంబంధించి గుడ్ న్యూస్ అయితే వచ్చింది. సో, మనకు ఈ యొక్క డబ్బులనేది ఎప్పటినుంచి ఖాతాల్లోకి వస్తాయి? ఎంత మొత్తంలోకి వస్తాయి? సో, రీసెంట్‌లీ మీరు యూట్యూబ్‌లో అండ్ మనకు చాలా న్యూస్‌లో కూడా మనకు సోషల్ మీడియాలో చాలా వైరల్ అయినటువంటి విషయం ఏమిటంటే, రైతులకు సంబంధించి ప్రస్తుతం ఇస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించిన ఏ బెనిఫిట్ అయితే మనకు పెట్టుబడి సాయంగా ప్రతి ఒక్క 4 నెలలకి ఒకసారి అయితే కేంద్ర ప్రభుత్వం ఇస్తూ ఉందో, సో, ఆ యొక్క పెట్టుబడి సాయాన్ని అమాంతం పెంచుతున్నట్లు మనకు వార్తలొచ్చాయి కదా! దీనిపైన కూడా నేను మీకు క్లారిటీ అయితే ఇస్తాను. పెంచితే మనకు ఎంతవరకు పెంచుతారు? ఇది మనకు ఎప్పటినుంచి అమల్లోకి వస్తుంది? ఎవరెవరికి డబ్బులొస్తాయి? ఎవరెవరికి రావు? ఈ విషయాలన్నీ కూడా ఈ వీడియోలో నేను మీకు క్లారిటీగా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. దయచేసి మీరు వీడియోని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు. మీరు పూర్తిగా వీడియో చూసి తర్వాతే మీరైతే ఒక విషయం అయితే మీకు అర్థమవుతుంది. అప్పుడు మీకు క్లారిటీ అయితే వస్తుందనమాట. అలా కాకుండా మీరు స్కిప్ చేసుకుంటూ వెళ్లారంటే, సో, మధ్య మధ్యలో నేను ఇంపార్టెంట్ కొన్ని డాక్యుమెంట్స్ చెప్తాను, కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్తాను. సో, ఇవి మీరు మిస్ అయిపోయారంటే, డబ్బులనేది ప్రభుత్వం నుంచి విడుదల చేసినా సరే, మీరు కొన్ని చిన్న చిన్న మిస్టేక్స్ చేయడం వల్ల మీ ఖాతాలోకి డబ్బులైతే రాకుండా ఆగిపోయే ప్రమాదం ఉంటుంది కాబట్టి, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మీరు వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా అయితే చూడండి. ఇక వీడియోని స్టార్ట్ చేసే ముందు మీకొక స్మాల్ రిక్వెస్ట్. మీరు ఏ చిన్న అప్డేట్ అయినా సరే రైతులకి సంబంధించి వచ్చిన వెంటనే మిస్ కాకుండా అందరికంటే ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియో కింద కనిపిస్తున్నటువంటి బ్లాక్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కనే వచ్చే బెల్ సింబల్ని ఆల్ పైన ట్యాప్ చేయండి. అప్పుడే మీకు ఏ చిన్న అప్డేట్ వచ్చినా మిస్ కాకుండా అందరికంటే ముందు ఈజీగా తెలుసుకోవచ్చు. ఇక లేట్ చేయకుండా మనం టాపిక్ని స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా రైతులకు పెట్టుబడి సాయాన్ని అందించేందుకు తీసుకువచ్చినటువంటి పథకం పేరే అన్నదాత సుఖీభవ. ఈ పథకం కింద ప్రతి ఒక్క ఏడాదిలో 20,000 రూపాయల వరకు కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి రైతులకైతే అందివ్వడం జరుగుతుంది. ఈ డబ్బులను ఒకేసారి కాకుండా విడతల వారీగా అయితే వేస్తారు. ఈ విడతల వారీగా వేసే క్రమంలో భాగంగా మన యొక్క కేంద్ర ప్రభుత్వం 3 విడతలు, రాష్ట్ర ప్రభుత్వం మరో 3 విడతల రూపంలో టోటల్‌గా 6 విడతల రూపాల్లో రైతుల ఖాతాలలోకి ఈ యొక్క పెట్టుబడి సాయాన్నయితే అందిస్తుంది కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు. అందులో కేంద్ర ప్రభుత్వం వాటా రూ. 6,000 కాగా రాష్ట్ర ప్రభుత్వం వాటా రూ. 14,000. ఈ రూ. 14,000లో గడిచినటువంటి 2025 సంవత్సరం ఎండింగ్‌కంతా కూడా 2 విడతల డబ్బులనైతే పూర్తి చేసుకుంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం. ఈ యొక్క రూ. 14,000లో తొలి విడత కింద 5,000, రెండో విడత కింద 5,000 అలా వేశారనమాట. ఇక లాస్ట్ అండ్ ఫైనల్‌గా మూడో విడత కింద రూ. 4,000 అయితే మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయాలి. దీనికి సంబంధించి ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు శుభవార్త అయితే అందించారండి. ఇక కేంద్ర ప్రభుత్వం విషయానికి వస్తే ఆల్రెడీ ఇప్పటికే 2 విడతలు విడుదల చేసినటువంటి కేంద్ర ప్రభుత్వం తాజాగా పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన 22వ విడత అంటే 25, 26వ సంవత్సరం అంటే 2025, 26వ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి అంటే ఒక ఆర్థిక సంవత్సరం లెక్కేసుకొని కేంద్ర ప్రభుత్వం డబ్బులను రైతుల ఖాతాల్లోకి విడుదల చేస్తుంది. ఈ కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం ఒక్కొక్క రైతు ఖాతాలోకి రూ. 2,000 చొప్పున ఒక ఏడాది కాలంలో 3 విడతల రూపంలో రూ. 6,000 అందిస్తుంది. ఇప్పటికే పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం లాంచ్ అయ్యి మనకు 21 విడతల డబ్బులను విడుదల చేసిన కేంద్ర ప్రభుత్వం తాజాగా మనకు 22వ విడతల డబ్బులనైతే విడుదల చేసేందుకు ఇప్పుడు టోటల్‌గా సిద్ధమైంది. ఈ 22వ విడత డబ్బులు వచ్చేసి మనకు డబ్బులు త్వరలో విడుదల చేయబోతున్నారండి. దీనికి సంబంధించి ఎప్పుడు డబ్బులు పడతాయో మనం తెలుసుకోబోయే ముందుగా కొన్ని రూల్స్‌నైతే మార్చడం జరిగింది. మార్చినటువంటి రూల్స్‌ని చూసుకొని ఎప్పటినుంచి మనకు డబ్బులొస్తాయో చూసుకుందామండి. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు మొట్టమొదటగా మార్చినటువంటి రూల్స్ వచ్చేసి కేంద్ర ప్రభుత్వం చేంజ్ అయితే చేసింది. కేంద్ర ప్రభుత్వం చేంజ్ చేసి దాని ప్రకారంగా ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కూడా సో, సేమ్ అదే రూల్స్‌నైతే పాటిస్తామనేసి ఖరాఖండిగా తేల్చి చెప్పడం జరిగిందనమాట. అయితే ఇప్పుడున్నటువంటి సిట్యుయేషన్స్‌ని బట్టి మన యొక్క కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి రూల్స్ విషయంలో గాని చూసుకుంటే చాలామంది అనర్హులైపోయారు. సో, గతంలో మీకు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించి 21వ విడత డబ్బులు పడ్డా సరే 22వ విడత మీకు పడకుండా పోయేటువంటి అవకాశం అయితే ఉంటుంది. సో, కాబట్టి మీరైతే జాగ్రత్తగా
మీరైతే ఈ డాక్యుమెంట్స్ అన్నీ కూడా సిద్ధం చేసుకోండి. సో, ఇప్పుడు నేను చెప్తాను చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకానికి డబ్బులు పడాలంటే, మీరు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి రిజిస్టర్ చేసుకుంటారు కదా! సో, ఆ రిజిస్టర్ చేసుకున్నటువంటి ఆ పథకానికి ప్లస్ మీ యొక్క ఆధార్ కార్డ్‌కి కేవైసీ అనేది పూర్తి చేసుకోవాలి. అంటే ఈకేవైసీ అయితే పూర్తి చేసుకోవాలి. ఇక రెండో పాయింట్ వచ్చేసి మీ యొక్క కుటుంబంలో ఎక్కువ మంది, ఒక్కరికంటే ఎక్కువ మంది రైతులున్నట్లయితే ఖచ్చితంగా మీకు పథకంలో ఉన్నటువంటి ఎంతమంది మీకు ఫ్యామిలీలో ఉన్నారో అందరు రైతులకు కూడా ఈ పథకాన్ని అయితే ఆపేస్తుంది కేంద్ర ప్రభుత్వం. సో, కాబట్టి వారందరికి కూడా తొలగిస్తుంది. మీరు కుటుంబంలో ఎంతమంది రైతులున్నా సరే ఒక్కరికి మాత్రమే ఈ స్కీమ్‌ని అయితే మీకు అప్లై చేసుకోండి. లేదా ఆల్రెడీ ఇప్పటికే మీరు కుటుంబంలో ఉన్న వాళ్ళందరిని అన్‌హోల్డ్ చేస్తే మీరు తిరిగి ఒక్కరు మాత్రం అప్లై చేసుకోండి. మిగతా వాళ్ళెవరు అప్లై అయితే చేసుకోవద్దు. సో, ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకనంటే చాలామందికి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి రూల్స్ తెలియక చాలామంది స్ట్రగుల్ అవుతుంటే, కొంతమంది తెలివిగా ఏం చేస్తున్నారంటే, సో, ఒకే కుటుంబంలో మనకు కేంద్ర ప్రభుత్వం ఏం చెప్తుందంటే 10 ఎకరాలు అంటే మనకు 5 ఎకరాల కంటే ఎక్కువ అంటే 10 కావచ్చు, 6, 7, 8 సో, ఇట్లాగా మీకు 5 ఎకరాల కంటే ఎక్కువ ల్యాండ్ ఉన్నట్లయితే కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే అటువంటి వారందరినీ బ్లాక్ లిస్ట్‌లో పెడుతుంది. సో, వాళ్ళందరినీ కూడా హోల్డ్ అయితే చేస్తుందనమాట. సో, కేంద్ర ప్రభుత్వం రూల్స్ ప్రకారం కేవలం 5 ఎకరాల కంటే ల్యాండ్ ఎవరికైతే తక్కువ ఉంటుందో సో, వారికి మాత్రమే ఈ పీఎం కిసాన్ సమ్మాన్ నిధి డబ్బులొస్తాయి. కానీ ఇక్కడ చాలామంది రైతులు ఎక్కువ భూమి ఉన్నా సరే దాన్ని వారి కుటుంబంలో ఉన్నటువంటి సభ్యుల పేర్లలో కొంచెం కొంచెం అనేది యాడ్ చేసేసుకొని రిజిస్టర్ చేసేసుకొని సో, మొత్తంగా ఫైనల్‌కి వచ్చేటప్పటికి మాకు 3 ఎకరాలు ఉంది, 4 ఎకరాలే ఉంది నా పేరు మీదని ఇట్లా విడివిడిగా అప్లై చేస్తున్నారు. సో, ఇదంతా కూడా ఫైండ్ ఔట్ చేసినటువంటి కేంద్ర సర్కార్ ఇప్పుడు తాజాగా వచ్చినటువంటి మనకు అప్డేట్స్ ప్రకారం ఒక్కొక్క రైతుకి నేరుగా డబ్బులు విడుదల చేయాలంటే మాత్రం ఖచ్చితంగా ఏం చెప్తూ ఉందంటే, సో, ఇప్పుడు మనకు 5 ఎకరాల కంటే ల్యాండ్ ఏదైతే తక్కువ ఉంటుందో సో, వాళ్ళకి మాత్రమే ఈ యొక్క డబ్బులైతే ఇస్తారు. సో, 5 ఎకరాల కంటే ఎక్కువ మీకు గనక భూమి గనక ఉన్నట్లయితే మీకు ఒక్క రూపాయి కూడా రానే రాదనమాట. సో, ఈ విధంగా కేంద్ర ప్రభుత్వం అయితే ఫైనలైజ్ చేసింది రూల్స్‌ని. ఇక రెండో అప్డేట్‌గా విషయానికి వచ్చినట్లయితే, కేంద్ర ప్రభుత్వం ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే గత మనకు పథకాన్ని లాంచ్ చేసిన ప్రతిసారి కూడా చాలామంది అనర్హులైతే గుర్తించి వాళ్ళని తొలగిస్తూ ఉంటుంది. సో, అందులో భాగంగానే రీసెంట్‌లీ మనం చూసుకున్నట్లయితే 3-4 లక్షల మంది రైతుల ఖాతాలలోకి డబ్బులైతే నిలిపివేసింది 21వ విడత. సో, ఇప్పుడు కూడా అదే విధంగా అయితే ఇవ్వబోతున్నారు. కాబట్టి మీరేం చేయాలంటే రైతు గుర్తింపు సంఖ్యకైతే నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. సో, మీరు మీ దగ్గరలో ఉన్నటువంటి అగ్రికల్చర్ ఆఫీస్‌కెళ్ళిపోయేసి, అక్కడ మీ యొక్క సంబంధించినటువంటి పట్టాదారు పాస్‌బుక్ తీసుకొనెళ్తే, ఆ పట్టాదారు పాస్‌బుక్‌లో ఉన్నటువంటి డీటెయిల్స్ ప్రకారంగా మీ యొక్క ఆధార్ నంబర్‌కి లింక్ అయినటువంటి ఓటీపీ ద్వారా మిమ్మల్ని కేవైసీ అయితే పూర్తి చేసి మీకు రైతు గుర్తింపు కార్డ్‌కైతే అప్లై చేస్తారు. రైతు గుర్తింపు నమోదు సంఖ్య గనక మీకున్నట్లయితే మనకు కేంద్ర ప్రభుత్వం కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం నుంచి కావచ్చు సబ్సిడీ రేట్లకే విత్తనాలు గానీ, ఎరువులు గానీ, అలాగే మనకి పీఎం కిసాన్ డబ్బులు గానీ, అన్నదాత సుఖీభవ డబ్బులు గానీ సకాలంలో అయితే మనకు పడతాయన్నమాట. సో, చాలామందికి ఈ యొక్క అప్డేట్ విషయంలో తెలియక చాలామంది రైతు గుర్తింపు నమోదు సంఖ్యనైతే తీసుకోవట్లేదు. సో, మనకు ఆధార్ ఎలాగైతే ఉంటుందో అలాగే మనకి ఈ యొక్కది కూడా ఉంటుంది. సో, దీన్నైతే మీరు మీ యొక్క అగ్రికల్చర్ ఆఫీస్‌కెళ్ళేసి తీసుకోండి. ఆల్రెడీ మీరు గనక అప్లై చేసుకొనుంటే మాత్రం దీన్నైతే ఇగ్నోర్ చేయండి, వదిలేయండి. అంతేగాని లేదంటే మాత్రం ఖచ్చితంగా మీరైతే వెళ్ళైతే చేసుకోండి. ఇక మనకు రాష్ట్ర ప్రభుత్వం విషయానికి వస్తే, రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇప్పుడు సేమ్ అదే బాటలో అయితే నడవబోతుంది. కేంద్ర ప్రభుత్వం 5 ఎకరాలంటే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం 10 ఎకరాల వరకు ఛాన్స్ ఇచ్చింది. సో, 10 ఎకరాల లోపు కౌలు రైతులైనా, సొంత భూమి కలిగిన వారైనా సో, ఎనీథింగ్ ఏ రైతైనా సరే ఖచ్చితంగా డబ్బులైతే కేంద్ర ప్రభుత్వం ఎట్లాగైతే మనకు ఎప్పుడైతే ఇస్తుందో రాష్ట్ర ప్రభుత్వం కూడా అదే విధంగా ఇస్తుంది. ఈరోజు జరిగినటువంటి మనకు క్యాబినెట్ మీటింగ్‌లో కూడా మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పిందండి. సో, మనకు ఫిబ్రవరి ఫస్ట్ వీక్‌లో మనకు కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించి 22వ విడత డబ్బులను దేశవ్యాప్తంగా ఉన్నటువంటి 11,000 కోట్ల మంది రైతుల ఖాతాలలోకి 22,000 కోట్ల రూపాయలనైతే మనకైతే ఇవ్వబోతున్నారనమాట. సో, మనకు బాగా గుర్తుపెట్టుకోండి. ఫైనల్‌గా మనం చూసుకుంటే ఒక్కొక్క రైతుకి రూ. 2,000 చొప్పున 22వ విడత అయితే విడుదల చేయబోతుంది. సో, ఎప్పుడైతే కేంద్ర ప్రభుత్వం విడుదల చేస్తుందో ఆ రోజునే మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం కూడా అయితే డబ్బులైతే ఖాతాల్లోకైతే వేస్తుంది. సో, ఈ విధానంతో మన యొక్క కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు 2 కలిపి ఇప్పుడు మనకు గుడ్ న్యూస్‌నైతే అందివ్వడం జరిగింది. సో, కాబట్టి మీరేం చేస్తారంటే మీ యొక్క మీకు సంబంధించినటువంటి రైతులందరూ కూడా ఈ వీడియోనైతే షేర్ చేయండి. ఇంకొక విషయం ఏమిటంటే, మన కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు తాజాగా మనకు ఇస్తున్నటువంటి రూ. 6,000 కాస్త రూ. 10,000కైతే పెంచబోతున్నారండి. సో, ఈ రూ. 10,000 అనేది మనకు ఫిబ్రవరి మాసంలో బడ్జెట్ అనేది ప్రవేశపెడతారు. సో, కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‌లో బడ్జెట్ అనేది ప్రవేశపెట్టిన తర్వాత అంటే 2026, 27వ ఆర్థిక సంవత్సరానికి సంబంధించినటువంటి బడ్జెట్ అనేది ప్రవేశపెట్టి, అప్పుడు మనకు రైతులకు సంబంధించి ఈ యొక్క ఇస్తున్నటువంటి పెట్టుబడి సాయాన్ని పెంచబోతున్నట్లు మన యొక్క ఆర్థిక శాఖ మంత్రి
మంత్రి అయినటువంటి నిర్మలా సీతారామన్ గారు ఈ విధంగా గుడ్ న్యూస్ అయితే ప్రకటించారనమాట. సో, ఫైనల్‌గా మనకు ఇక్కడ నుంచి రైతులకి కేంద్రం నుంచి ఇప్పుడు వస్తున్నటువంటి రూ. 6,000 కాస్త మరో రూ. 4,000 అనేది ఎక్స్‌ట్రాగా యాడ్ అయ్యి రూ. 10,000 అయితే వస్తుంది. సో, ఈ విధంగా మనకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలైతే శుభవార్తనైతే అందివ్వడం జరిగింది. సో, ఫ్రెండ్స్ ఈ వీడియో గనక మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే ఈ పథకాలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా నేను మీకు ఖచ్చితంగా వీడియో చేసి తెలియజేస్తాను. ఇంకొక విషయం ఏమిటంటే వీడియో కింద డిస్క్రిప్షన్‌లో నేను మీకు వెబ్‌సైట్ లింక్ కూడా ఇచ్చాను. సో, అందులో మీరు చెక్ చేసుకుంటే మీ యొక్క అర్హుల లిస్ట్ అనేది మీకు క్లారిటీ కనిపిస్తుంది. ఈ యొక్క లిస్ట్‌లో మీ పేరు గనక ఉంటే మీకు ఆటోమేటిక్‌గా డబ్బులైతే వస్తాయి. ఇన్ కేస్ ఒకవేళ మీ పేరు లేకపోతే డబ్బులైతే రావన్నమాట. ఒకసారి మీరైతే చెక్ చేసుకోండి. ఫర్దర్‌గా ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మిస్ కాకుండా అందరికంటే ముందుగా మీరు తెలుసుకోవాలనుకుంటే వీడియో కింద ఉన్నటువంటి బ్లాక్ కలర్ సబ్స్క్రైబ్ బటన్‌ని క్లిక్ చేసి పక్కనే వచ్చే బెల్ సింబల్‌ని ఆల్ పైన ట్యాప్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.